మరి కేటీఆర్ గారు ఇప్పుడు ఫార్ములా కార్ రేస్ లో అరెస్ట్ అవుతారా కారా? అసలు ఈ దీంట్లో విషయం ఏంది, ఇదే విషయం కరెక్టా కాదా అనేది కూడా ఉంది. ఇప్పుడు ఒకటే ప్రశ్న అడుగుతున్న ప్రజలారా, వీళ్ళు ఫార్ములా కార్ రేస్ లో ఉన్న చాలా చిన్న విషయం, అంతకంటే పెద్ద విషయం ఏంది? ఇప్పుడు మనకు కాళేశ్వరం ఉంది, అది 1,00,000 కోట్లు ప్లస్ ప్రాజెక్ట్, అది 1,00,000 కోట్లు ప్లస్ ప్రాజెక్ట్. అది అంత పెద్ద ప్రాజెక్ట్ మీద వీళ్ళు డిగ్ డౌన్ చేయకుండా వీళ్ళు చిన్న ఇది ఉంటుంది చూసిండ్రా, ఇప్పుడు కార్ రేసు అది 50 కోట్లు జస్ట్ 55 కోట్ల ప్రాజెక్ట్ అది, ఇది మాత్రం 1,00,000 కోట్లు, 1,00,000 కంటే ఎక్కువ కోట్లు. దీన్ని ఇట్లా చూసుకుంటే ఇప్పుడు అట్నే మనము ఎలక్ట్రిసిటీ ఛత్తీస్గఢ్ నుంచి కొన్న ఎలక్ట్రిసిటీ దాని మీద చేస్తారా అంటే దాని మీద కూడా ఇంకా ఏం చేయలేదు, అది కూడా ముందుకు పోతుంది ఏం లేదు. అట్లాంటప్పుడు ఫార్ములా కార్ రేస్ మరి ముందుకు పోతుందా అంటే నాకు తెలిసి ఇది ముందుకు పోదు. ఎందుకంటే దీంట్లో కేటీఆర్ బయటికి రావాల్సే వస్తుంది. ఎందుకు బయటకు రావాల్సి వస్తుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, దానికంటే ముందు ఇది చూద్దాం, అసలు కొంత డీటెయిల్స్ చూద్దాం అడిగిపోయే ముందు. కేటీఆర్ కి అరెస్ట్ భయం, బయటకు మాత్రం గాంభీర్యం. ఇది ఆయన మనసులో ఉన్న మాట ఎవరు చెప్తారు? నాకు తెలిసి ఎవరు చెప్పడానికి రాదు. అయితే ఆయనే చెప్పాలి, లేకుంటే ఇంకా సైలెంట్ గానే ఉంటుంది ఇది, లేకుంటే ఇంకెవరు చెప్తారు చెప్పండి ఇక్కడ. అయితే ఇప్పుడు ప్రజలారా, ఇప్పుడు కేటీఆర్ గారు మరి ఇవన్నీ చేస్తా ఉన్నారు కదా, ఇంత భయంలో ఉన్నారని చెప్తున్నారు. స్నేహితులందరూ ఆందోళన చెందుతుండు, ఇంకా ఇవన్నీ డైలాగులన్నీ బాగానే ఉన్నాయి, ఎప్పుడు చెప్పాలి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని పక్కకు పెట్టేస్తే మన సెకండ్ స్టెప్ లో కనుక చూస్తే లాయర్ల సమక్షంలో విచారణ కుదరదు. లాయర్ల సమక్షంలో విచారణ కుదరదు అంటే ఎందుకు కుదరదు? మరి వాళ్ళు ఎందుకు కుదరదు మరి లాయర్లు చెప్పాలి, లేకుంటే జడ్జిమెంట్ చెప్పాలి. కానీ అయితే ఇప్పుడు లాయర్లు ఎట్లా అంటే లెట్స్ ఇక్కడ 2 రూమ్లు ఉంటాయి, మనకు 2 రూమ్లు ఉంటే ఈ రూమ్ లో కేటీఆర్ గారు ఇంకా పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉంటారు, ఈయన ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఈ పక్క రూమ్ లో ఇది లైబ్రరీ రూమ్ లా ఉన్నట్టుంది, ఈ రూమ్ లో లాయర్ గారు కూర్చుంటారు. మరి ఎవరు అంటే రామచంద్రరావు గారు అనుకుంటాను, లాయర్ గారు, ఆయన కూర్చుంటారు. ఇగో ఇక్కడ మాటలు వినడానికి కూడా ఏముండదు, కానీ ఇదంతా వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటారు. రైట్, ఇక్కడ దాకా ఈ స్టోరీ అంతా మనకు ఓకే. అయితే ఇప్పుడు ఇది ఎవరు చేస్తున్నట్టే ఇది 2 డిపార్ట్మెంట్లు చేస్తుంది. ఒకటేమో అనిషా, ఓకే, ఇంకోటేమో ఈడీ. ఈ 2 డిపార్ట్మెంట్లు కూడా ఇప్పుడు ఆయన మీద అవినీతి నిరోధక శాఖ అనే అనిషా అంటాం మనము, ఇదే చేస్తా ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది రెండోది. వీళ్ళిద్దరూ సేమ్ టాపిక్ డీల్ చేస్తూ ఉంటారు. ఇంతకంటే ముందు కూడా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎవరు మన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు కదా, ఆయన విషయంలో కూడా ఒక కేసేమో ఇదేంది అనిషా డిపార్ట్మెంట్ చేస్తే ఇంకోటేమో ఈడీ డిపార్ట్మెంట్, అంటే ఒకటి సిబిఐ ఓటు చేసింది, ఒకటి ఈడీ ఓటు చేసింది. సో ఇట్లనే చేస్తూ ఉంటారు ఈ కేసులలో చాలా విషయాల్లో. ఇక కొద్దిగా కిందికి వెళ్దాం, మరి ఈ వీడియో ఎంక్వైరీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇక ఇంకో 1000 కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. సరే, ఇది ఈయన బయటికి చెప్పిన మాట, భయపడుతున్నా అనేది చెప్పలేదు ఇక్కడ, కనుక ఏదో పేపర్ వాళ్ళు ఏదో పడితే అదే గాసిపులు రాస్తూ ఉంటారు. ఈ గాసిపులను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇంకా కొద్ది కిందికి పోయి చూద్దాం అవన్నీ చెప్పిండు ఆయన. ఇప్పుడు ఇక్కడ పోయి చూస్తే ఏసీబీ ఇన్వెస్టిగేషన్ కు ఈయన రెడీ అయ్యి వెళ్ళిండ్రు. అయితే ప్రజలారా, ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ముగ్గురున్నారు ఇలా. A1 ఏమో కేటీఆర్, A1 ఈస్ కేటీఆర్, ఈ వాజ్ ద మినిస్టర్ ఫర్ ద మున్సిపల్ కార్పొరేషన్, రైట్. ఇంకో సెకండ్ ఏమో అరవింద్ కుమార్ గారు. అరవింద్ కుమార్ ఈజ్ సీనియర్ ఐఏఎస్, ఒక బ్యూరోక్రేట్. బిఎల్ రెడ్డి గారు, ఓకే, బిఎల్ రెడ్డి గారు హీజ్ ద చీఫ్ ఇంజనీర్, ఈ ప్రాజెక్టు వర్క్ లో ఆయన చీఫ్ ఇంజనీర్. వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ఏం చెప్తే మేము గదే చేసినాం అని కేటీఆర్ గారి పైన ఇది తోసేసిండ్రు. మరి కేటీఆర్ ఏం చెప్తుండ్రు అంటే నేను బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చేసిన, బ్రాండ్ ఇమేజ్ పెంచడం తప్పేం కాదు కదా అని ఈయన చెప్తున్నాడు, విచ్ ఇస్ వెరీ రైట్. ఇంకొక విషయం చెప్తే ఇక్కడ చూడండి ప్రజలారా, ఈ లాస్ట్ 10 years 2014 నుంచి 2024 వరకు కనుక చూసుకుంటే సంవత్సరానికి యావరేజ్ గా 2 లక్షల చొప్పున చూసుకుంటే ఒక 2.5 లక్షలు వేసుకుంటే ఒక 25 లక్షల రూపాయలు, 25 లక్షల కోట్లు, 25 లక్షల కోట్లు, ఓకే, ఇంత అయ్యా 25 లక్షల కోట్లు. 25 లక్షల కోట్ల రూపాయలలో 25 లక్షల కోట్ల రూపాయల్లో 55 కోట్లు అనేది చాలా చిన్న ప్రాజెక్ట్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు పడడం చాలా ఈజీ. ఒకటే ముచ్చట చెప్తున్నా, 25 లక్షల కోట్ల బడ్జెట్ నడిపినప్పుడు 55 కోట్లు అనేది పెద్ద విషయమా? మనం ఒక చిన్న మన కోట్లు అనే మాట పక్కకు పెడదాం. మన దగ్గర 25 లక్షలు ఉన్నాయి, ఓకే, మనకు ఏదో పని చేయండి అని చెప్పి ఒక 25 లక్షలు మనకి ఎవరో ఇచ్చిండ్రు. మనం ఆ 25 లక్షలు ఇస్తే ఆ లెక్కలో 55 రూపాయలు ఖర్చు పెట్టినాం. మనం ఏదో అనామత్ లెక్కలలో ఎన్నో కడబోతా ఉంటాయి, అట్లా అవుతా ఉంటాయి. అవి జరిగిపోయినాయి. అది పెద్ద విషయం లాగా చేస్తారా అంటే బేసికల్లీ ఇట్స్ ఎస్ వెరీ స్మాల్ మనీ, అది చాలా చిన్న డబ్బు. కానీ ఈ చేసిన పద్ధతి ఉంటుంది చూసినా, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అది ఏం ప్రాబ్లం వచ్చిందో చూపిస్తాం. మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ ఈ కేసులోకి వెళ్ళి కేటీఆర్ గారు బయట పోవడం నాకు తెలిసి వెరీ ఈజీ. ఫస్ట్ ఏమైంది, మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ హెచ్ఎండిఏ నుంచి, ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది కదా హెచ్ఎండిఏ, అక్కడ నుంచే డబ్బులు తీసుకొని సకా ఫార్ములా కార్ వాళ్ళకి పంపించింది. ఎక్కడికి? ఇది యూకేకి. ఈ పంపే క్రమంలో క్యాబినెట్ అప్రూవల్ ఉంటుంది. క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారా అంటే లేదు. సరే, ఆర్బీఐ అప్రూవల్ తీసుకున్నారా అంటే లేదు.
4x మరి అప్రూవల్ ఇట్లా 4x తీసుకోకుండా డైరెక్ట్ గా చేసేస్తే ఇది మనీ లాండరింగ్ కింద వస్తుంది. ఓకే, పిఎంఎల్ఏ కేసు కింద వస్తాయంట, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద. సో ఈ కేసు కిందనే ఇప్పుడు కేటీఆర్ ని వీళ్ళు అరెస్ట్ చేస్తారా ఏంది అనే ఒక క్వశ్చన్ ఉంది. అయితే చేస్తారు కూడా అవ్వచ్చు, మనం చేయరని చెప్పడానికి ఏం లేదు, కానీ చేస్తే చేయవచ్చు కూడా. కానీ దిస్ ఈజ్ నాట్ ఏ బిగ్ మనీ, ఇది పెద్ద డబ్బే కాదు. వాళ్ళు ఇంతకంటే పెద్ద విషయాలలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి వీటిల్లో ఎందుకు చేయట్లేదు? మరి ఇదే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం కానీ మరి ఎందుకు చేయట్లేదు? చేయాలి కదా ఈ పని, కానీ చేయట్లేదు. వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే ఆన్సర్ ఒకటే, ప్రజలారా గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఇంకేమంటే ఎంఐఎం కూడా ఉంటే ఉన్నది కావచ్చు. ఇలా వీళ్ళందరూ కలిసి ఎంతో కొంత వీళ్ళకు మూట చెప్పినాయి అనే మాటలే ఉన్నాయి అందరి దగ్గర. మనం ఎందుకు మూట చెప్పినాం అంటున్నాం అంటే, ఇప్పుడు మీరు పోయి అక్కడ చూడండి, ఎలక్టోరల్ బాండ్స్ లో ఎన్నో కోట్లు ఇచ్చిండ్రు వీళ్ళు, కోట్లు ఇచ్చిండ్రు. ఆల్మోస్ట్ ఒక 1000 కోట్ల దాకా ఖర్చు పెట్టినారు మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు, మెగా కృష్ణారెడ్డి. ఆల్మోస్ట్ ఒక 1000 కోట్ల వరకు విరాళాలు ఇచ్చిండు. అందులో బీజేపీ ఉన్నది, అందులో ఇక వీళ్ళు ఉన్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడ ఇచ్చిండో ఇక మనకు తెలియదు కాదు ఇప్పుడు స్టోరీలలో, రైట్? సో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముగ్గురు పైసలు మూట అయిపోయినారు కాబట్టి ఆ కేసు కనుక గెలిస్తే అందరు దొంగలు అయిపోతారు కనుక వాళ్ళు ఏం చేయట్లేదు, రైట్? ఇక ఫార్ములా కార్ అనేది 55 కోట్ల ప్రాజెక్టు అవుట్ ఆఫ్ 25 lakhs crores. ఈ కేసులకు వెళ్ళి ఆర్బీఐ అప్రూవల్ తీసుకోకుండా చేసిండు. అయితే ఇంకొకటి కూడా ఇక్కడ ప్రాబ్లం ఒకటి ఉన్నది. యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ ప్రజలారా చూడండి, ఇది ఫార్ములా కార్ రేస్ ఉంది కదా, ఇది రెండో సెషన్ ఉండే. ఈ సెకండ్ సెషన్ వాజ్ సపోజ్ టు బి 2024 అనుకుంటా, ఇక్కడ అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్. అయితే ఇది రెండో దానికోసం డబ్బులు పంపించింది వీళ్ళు, 55 కోట్లు అనేది రెండో దానికోసం పంపించారు. తర్వాత ఇది క్యాన్సిల్ అయిపోయింది. మరి క్యాన్సిల్ అయిన తర్వాత ఈ డబ్బు మరి ఎనికి రికవరీ అయిందా కాలేదా అనేది మనకు తెలియదు. మరి యూకే నుంచి ఈ డబ్బు మళ్ళీ మన ట్రెజరీకి వచ్చిందా రాలేదా అనేది ఈ క్వశ్చన్ ఇంకా మనకు బయట ఎక్కడ కూడా నాకు కనిపించలేదు. మీకు ఎక్కడ ఉంటే కింద కమెంట్స్ లో పెట్టండి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద టాపిక్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇది చాలా చిన్న కేసు విత్ ద అమౌంట్ ఆఫ్ లైక్ మేనేజ్మెంట్ వాట్ దే హ్యావ్ డన్ ఇన్ ద లాస్ట్ 10 years. వాళ్ళు 10 సంవత్సరాల రాజరికం చేసిన దాంట్లో ఈ 55 కోట్లు అనేది చాలా చిన్న విషయము. ఇంకా కేటీఆర్ కొంత తప్పే చేసిండు ఇందులో, కొన్ని అప్రూవల్స్ తీసుకోకుండా. అది తీసుకొని ఉండాల్సింది. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అది పర్సనల్ పాకెట్లకు అయితే పోలేదు, ఎవరి పర్సనల్ పాకెట్లకు వెళ్ళలేదు. అవి పర్సనల్ పాకెట్లకు వెళ్ళకుండా అది కంపెనీకి వెళ్ళింది. బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం మేము చేసినామని చెప్పి ఆయన ఈజీగానే గెటాన్ అయిన దగ్గర బయటకు వస్తాడనే నమ్మకమే నాకు ఉంది. ఎందుకంటే ఈ కేసు ఇట్లాంటి ఎన్నో చేసి ఉంటారు వాళ్ళు, వాళ్ళన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. ఇవాళ నాకు తెలిసి కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ మేము ఇవన్నీ బ్రాండ్ ఇమేజ్ కోసం చేసినాము, కొన్నిసార్లు అప్రూవల్ తీసుకోలేదు, కొన్నిసార్లు అప్రూవల్స్ తీసుకున్నాము. అయితే కొన్నిసార్లు ఇట్లా జరిగిపోయింది. అది ఆ టైంలో మేము తొందరగా చేయాల్సింది, వీ వాంటెడ్ టు డూ ఇట్ టు ఇంప్రూవ్ ద బ్రాండ్ ఇమేజ్, టు పుట్ ఇట్ ఫార్వర్డ్ అనుకున్నాం కాబట్టి చేసినాము. కనుక మేము ఇది చేసినాం కాబట్టి ఇది మాకు సంబంధం గవర్నమెంట్కి చేసింది కానీ, గవర్నమెంట్ చేసింది కానీ, గవర్నమెంట్ నుంచి ఒక ఫర్మ్కి వెళ్ళినాయి, అవి పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళలేదు కాబట్టి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ. బట్ let us wait and see what the ACB will speak about. ఓకే, ఇందులో తప్పించుకున్నా ఆయనకు మళ్ళీ ఈడీ వాళ్ళు వస్తారు, ఈడీ వాళ్ళు వచ్చి ఇదే చేస్తారు. ఈడీ వాళ్ళు వచ్చి చేసినప్పుడు కూడా ఆయన ఇదే చెప్తాడు, రైట్?